గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపుకు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం 5 రూపాయి బిళ్ళలు అందులో వేయండి. అదే విధంగా ఒక ఎరుపు రంగు పుష్పం కూడా వేయండి. వీలైతే ఒక వట్టివేలు గుత్తి అందులో పెట్టండి. పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి. ఇలా రోజు పొద్దున్నే అందులోని నీళ్లను మారుస్తూ అదే విధంగా ఈ పచ్చకర్పూరం, వట్టివేలు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. దరిద్ర దేవత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కూడా పెద్దలు చెప్తారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేళ్ళ, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాలని పాటించండి. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది.